సంగీతం మూవీ వరల్డ్ వైడ్గా 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి బాక్సాఫీస్ కలెక్షన్ గమనిస్తే ఏరియాల వారీగా టోటల్ నైజాం ఏరియాలో 2.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 1.40 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. టోటల్ ఆంధ్ర ఏరియాలో 2.15 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ 1,05,00,000 లోపు షేర్ని అయితే కలెక్ట్ చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.05 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ 2.45 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 80 లక్షల గ్రాస్ని కలెక్ట్ చేస్తూ టోటల్ ఓవర్సీస్లో 1.55 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్గా 13 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 7.40 కోట్ల గ్రాస్ని 3.55 కోట్ల షేర్ని అయితే దాటింది. కానీ వరల్డ్ వైడ్గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే మినిమం 7 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వరల్డ్ వైడ్గా 50% మాత్రమే రికవరీ చేస్తూ కొన్న డిస్ట్రిబ్యూటర్స్కి అయితే లాస్ని మిగిలించింది. మూవీకి అబవ్ యావరేజ్ నుంచి హిట్ ట్రైన్ స్టాక్ వచ్చినా కానీ వీకెండ్ వరకు మంచి ట్రెండ్ అయితే బుక్ మై షోలో బుకింగ్స్లో చూపించింది. తర్వాత వీక్ నుంచి స్లో అవుతూ ఒక పక్కన పెద్ద మూవీ రన్ వీకెండ్లో పెరగగా, ఒక పక్కన సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ సూపర్ రన్ వలన మూవీ పూర్తిగా స్లో డౌన్ అవుతూ 14 రోజుల నుంచి ఆల్మోస్ట్ రన్ ఎండ్ వచ్చేసింది. ఫైనల్ కలెక్షన్స్తో కూడా పెద్ద మార్పు ఉండదు. దీంతో మూవీ లాస్గానే రన్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా మూవీ నెక్స్ట్ వీక్ నుంచి ఓటీటీ వచ్చేసే అవకాశంలో కనిపిస్తుంది. మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకెంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో ఇక్కడ చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ టీ మూవీమెంట్. బాయ్ బాయ్.